కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము అశ్వమేధ పర్వము చతుర్థాశ్వాసము. కూతికర్త తిక్కన సోమయాజీ 1275–1260 సంవత్సరముల మధ్య ప్రచురణ తిరుమల తిరుపతి దేవస్థానములు 2013వ సంవత్సరము. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు 2024వ సంవత్సరము. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము అశ్వమేధ పర్వము చతుర్థాశ్వాసము. ఓ హరిహరనాథ, మోక్ష విద్యాసమాప్తి తరువాత గురుశిష్యులు చేసే శాంతికర్మం నిర్విఘ్నంగా కొనసాగటానికి మూలమైన నీ పాదాలను ఎల్లప్పుడూ సేవించే భక్తుల హృదయాలలో నివసిస్తూ వారికి ఆనందాన్ని కలుగజేసేవాడా. వచనము. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము అశ్వమేధ పర్వము చతుర్థాశ్వాసము. ధర్మజుం దశ్వమేధ దీక్షంబూని హయంబుం బుడమి దిరుగ విడుచుట. హరిహరనాథ, వైశంపాయనుడు జనమేజయుడితో ఈ విధంగా అన్నాడు. అశ్వమేధయాగం చేయాలని ప్రయత్నిస్తున్న ధర్మరాజు దీక్షవహించవలసిన రోజు వచ్చింది. దైవజ్ఞులు నిర్ణయించిన శుభ ముహూర్తంలో వ్యాసుడు మొదలైన ఋత్విజులు వేదవిధులననుసరించి ధర్మరాజును యజ్ఞదీక్షితుడిగా చేశారు. ధర్మరాజు పట్టుబట్ట నల్లయిరితోలు ధరించాడు. యజ్ఞదండాన్ని చేపట్టాడు. ఋత్విజులు చుట్టూ చేరిన ఆ మహారాజు బ్రహ్మర్షులు చుట్టిన బ్రహ్మవలె ప్రకాశించాడు. తల మెరుస్తున్న బంగారు నగలు పెట్టుకున్న ఆ ప్రభువు గనగన మండుచున్న అగ్నివిధంగా వెలుగొందాడు. ఋత్విజులు కూడా మజుడి వేషభూషలతో సమానమైన అలంకారాలతో ప్రకాశించారు. తరువాత వేదవ్యాసుడు శాస్త్రోక్తంగా వదిలిపెట్టగా ఆ ఉత్తమాశ్వం బయలుదేరింది. సీసము, తేటగీతి, రాజాగ్రగణ్య, జనమేజయ. అర్జునుడు వేదోక్తంగా ధర్మరాజు వీడ్కోలు పొంది గాంధీవాన్ని చేతబట్టి అమ్ముల పొదుల జంటను ధరించి వెలుగులు వెల్లువ కట్టుతుండగా గుర్రాన్ని అనుసరించాడు. అప్పుడు ఆబాలగోపాలము అతడిని గుర్రాన్ని ఆసక్తితో చూచేటప్పుడు జన సమ్మర్దం వలన వేడి పుట్టింది. ఆ ప్రజలు ఆశీర్వాదాలు చేసి ప్రశంసించి అర్జునుడికి సంతోషం కలిగించారు. వారి మాటల సవ్వడి సముద్రఘోషను పోలింది. వచనము. యజ్ఞకర్మ నిపుణుడైన యాజ్ఞవల్క్య శిష్యుడు మార్గమధ్యంలో తగిన పనుల నిమిత్తం బ్రాహ్మణులతో కూడి అర్జునుడి వెంట వెళ్లాడు. ఆ యజ్ఞాశ్వం భూమి మీద ప్రదక్షిణం చేసే విధంగా సంచరించి ఉత్తర దిక్కు వైపునకు మెల్లమెల్లగా వెళ్లుతున్నది. అర్జునుడు దానిని అనుసరిస్తూ రక్షించటానికి ఎంతో ఆసక్తి చూపుతూ నడుచుకొంటున్నాడు. గుర్రం త్రిగర్త దేశంలో ప్రవేశించింది. సీసము, తేటగీతి. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము అశ్వమేధ పర్వము చతుర్థాశ్వాసము. అర్జునుతో త్రిగర్త దేశాధిపతులు యుద్ధము చేయుట. సీసము. అప్పుడు త్రిగర్త దేశాధిపతి కుమారులు మనుమలు కన్ను మిన్ను కానకుండా గుర్రాన్ని బంధించటానికి వేగంగా రథాలు నడుపుతూ హెచ్చరికలు చేస్తూ వచ్చారు. వారి పరవళ్లు చూచికూడా అర్జునుడు అన్నగారి ఆజ్ఞను గుర్తు చేసుకుని వారిని కోపించలేదు. పైగా వారితో, మీరు ధర్మరాజు అశ్వమేధయాగానికి కీడు తలపెట్టటం పాపం. అది కాక మీరు మేము పొత్తు కలిగి నడుచుకొనటం తగిన పని కదా. మనకు వైరం దేనికి అన్నాడు. కాని ఆ రాజకుమారులు సూరశ్రేష్ఠుడైన సూర్యవర్మ అనే రాజకుమారుడిని సేనాపతిగా చేసుకుని వీరవిలాసంతో చంపకమాల ఎదుర్కొనిన ఆ రాజకుమారులతో అర్జునుడు ఇంకా ఈ విధంగా అన్నాడు. దయామయుడైన ధర్మరాజు అశ్వ సంరక్షణానికి నన్ను పంపేటప్పుడు భారత యుద్ధంలో రాజులందరూ నశించారు. నీవు తొందరపడి వారి కొడుకులను చంపబోకుము. దయతో మంచితనం ఉట్టిపడేటట్లు నడుచుకొనుము. చంపకమాల వినయం చూపకుండా గుర్రానికి అడ్డుపడినప్పటికీ నీవు చుట్టరికం వెల్లడయ్యేటట్లు మాటలాడి యుద్ధం తప్పిపోయే విధంగా నిరాకరింపుము, క్రోధం వదిలిపెట్టుము అని చెప్పిన వాక్యార్థం నా మనస్సులో గట్టిగా నిలవటంచేత నేను పోరాటానికి ఒప్పుకొననివాడనయ్యాను. మీకు ప్రాణాల మీద తీపి లేదా ఏమీ? చంపకమాల
పోరువద్దు వెళ్ళిపొండి అని అనగా సూర్యవర్మ అంతటితో ఆగకుండా పొగరుతో అర్జునుడి మీద పుంఖానుపుంఖంగా బాణాలు ప్రయోగించాడు. జనమేజయ అప్పుడు అర్జునుడు క్రోధం వలన కలిగిన నవ్వు తన ముఖపద్మానికి లేత ఎండవలే దాని అందాన్ని ఆశ్చర్యకరంగా చేయగా సూర్యవర్మ ప్రయోగించిన బాణ పరంపరను అర్ధచంద్రబాణాలతో ముక్కలు ముక్కలుగా చేశాడు. వచనము ఆ సమయంలో తేటగీతి సూర్యవర్మ తమ్ముడు వీరశ్రేష్ఠుడు అయిన కేతువర్మ అర్జునుడి మీద నిశిత బాణవర్షం కురిపిస్తూ మహావేగంతో అన్నను మించి ముందుకు వచ్చి దిట్టతనంతో చెలరెగగా ఆ అర్జునుడు చంపకమాల కేతువర్మ రణరంగం నుండి తొలగిపోయేటట్లుగా బాణాలు ప్రయోగించాడు. అంత కేతువర్మ తమ్ముడు ధృతవర్మ మహాపరాక్రమ గర్వంతో తీవ్రవేగంగా బాణాలు అఖండంగా వేస్తూ అర్జునుడిని ఎదుర్కొన్నాడు. అర్జునుడు అతడి యుద్ధ నైపుణ్యాన్ని మెచ్చి అతడి శరీరావయవాలు గురిగా బాణాలు వదలటానికి మనస్కరించకుండా ఉన్నాడు. చంపకమాల అర్జునుడు ధృతవర్మ వేసిన బాణాలను మాత్రం ఖండించాడు. అతడు వేగంగా అర్జునుడి మీద అనేక బాణాలు ప్రయోగించాడు. దీనితో అర్జునుడికి కొంచెం కోపం వచ్చింది. అతడు ఆ రాచబిడ్డ రొమ్ము మీద 10 బాణాలు నాటుకొనేటట్లు చేశాడు. రాజపుత్రుడైన ధృతవర్మ కూడా వాడి తూపులతో అర్జునుడి చేతిని కొట్టి బాధించాడు. ఆట వెలది. అర్జునుడి పిడికిలి పట్టుతప్పి గాంధీవం భూమిమీద పడింది. దానిని చూచిన త్రిగర్త సైన్యం దిక్కులు మార్మోగేటట్లుగా పెద్దగా అరచింది. ఆ సైన్యంలో సమర్థులైన వీరులు కొందరు ధృతవర్మను అవతలికి నెట్టివైచి తేటగీతి ఇంద్రధనుస్సువలే అతిశయించే గాంధీవ పతనం చూచారా. అర్జునుడు తీవ్ర పరాక్రమం వలన లోకానికి మనోహరుడైనవాడు. అన్న ధర్మరాజు పలికిన మాటకు కట్టుబడి తన వాడిని వేడిని చూపటానికి ఇష్టపడటం లేదు కాని ఉత్పలమాల అర్జునుడికి నిజంగా కోపం వస్తే నొసటియందు మూడో కన్ను చూపిస్తాడు. గాంధీవం భూమి మీద పడటం ఊరికే పోదు. మన పక్షంలోని రాజకుమారులను ఒక్కడు కూడా మిగలకుండా ఇతడు సంహరిస్తాడు. మనం ఆ వినాశనాన్ని మన కనులార చూడటం దేనికి? ముందుగానే మనం మన బలమంతా చూపి అతడిని ఎదుర్కొనటం మంచిది అని అర్జునుడిని ఒక్కసారిగా ఎదుర్కొనగా కందము అంతకుముందే భూమిమీద పడిన గాంధీవాన్ని మహావేగంగా పైకి తీసుకుని కోపాగ్ని భయంకరాకారం ధరించిందా అనేటట్లుగా కడగన్నులలో ఎరుపు సొంపారగా. వచనము ఆ అర్జునుడు కందము ఎన్నో పిడుగులు ఒక్కసారిగా పడుతున్నాయనేటట్లుగా వాడి బాణాలు ప్రయోగించాడు. అవి అంతటా పడటం వలన భూమి కనబడనేలేదు. ఇక రథిక శ్రేష్ఠుల పీనుగుల ప్రోగులు అన్నీ చెప్పే స్థితి కూడా లేదు. శార్దూల విక్రీడితము అర్జునుడు భయంకర విజృంభణాన్ని చూచి భయపడి త్రిగర్త సేనలు చెల్లాచెదరై 4 దిక్కులకు పారిపోయాయి. ఆ సేనలలోని ముఖ్యులు పరిపూర్ణ దయాసంపన్న మేము మీ ఆజ్ఞను పరాకులేకుండా సద్భక్తితో అనుకూలంగా చేసేటట్లుగా నియోగించుము, ప్రేమతో మమ్ము ఆదరించుము అని అన్నారు. అర్జునుడు వారినందరినీ దయతో కాపాడాడు. వచనము ఆ విధంగా అర్జునుడు ఆ సేనలను వెంబడించకుండా ఉండి వారితో మీరు ఈ విధంగా ప్రాణాలు కాపాడుకొనండి, నేను ఆజ్ఞాపించిన పని చేస్తూ బుద్ధి కలిగి సుఖంగా ఉండండి అని చెప్పి ఆ యజ్ఞాశ్వాన్ని వెంబడించాడు. అది సక్రమంగా నడుస్తూ ప్రాగ్జ్యోతిషపురం దగ్గరకు వచ్చింది. దాని సమాచారం విని సీసము జనమేజయ భాగదత్తుడి కుమారుడు వజ్రదత్తుడు భుజబలగర్వం వలన బాల్యచాపల్యం వలన నగరం నుండి వెలువడి ఆ గుర్రాన్ని సైనిక వలయం నుండి బయటికి రప్పించి తీసుకొనిపోయాడు. అది చూచి అర్జునుడు గాంధీవం ఎక్కుపెట్టి ఒక్కసారిగా వజ్రదత్తుడి మీద వాడి బాణాలు ఎన్నో ప్రయోగించాడు. వాటి వలన బాధ ఎక్కువై ఆ రాజకుమారుడు గుర్రాన్ని వదిలి పట్టణం ప్రవేశించాడు. వెంటనే ఏనుగును యుద్ధానికి సన్నద్ధం చేయండని ఆజ్ఞాపించాడు. తొందరగా ఏనుగు నెక్కి వచ్చి బలము పట్టుదల
పరాక్రమము ఒప్పుతుండగా అర్జునుడిని ఎదుర్కొని అతడి మీద గొప్ప గొప్ప వాడి బాణాలు ప్రయోగించాడు. కందము. అర్జునుడు మధ్యలోనే వజ్రదత్తుడి బాణాలు పొడి పొడి చేశాడు. అప్పుడు ఆ రాజపుత్రుడు క్రోధం వహించి ఎన్నో చిల్లకోలలు ప్రయోగించాడు. అవి మిడతల దండువలె అర్జునుడిని పొదివినవి. ఆట వెలది. అప్పుడు అర్జునుడు అగ్నిజ్వాలల వంటి బాణాలతో వజ్రదత్తుడి బాణాలను అడపొడ కానరకుండా చేశాడు. వాడిలేని పెద్ద బాణాలను 5 ప్రయోగించి రాజపుత్రుడైన వజ్రదత్తుడు తూలి నేలమీద పడేటట్లు చేశాడు. కందము. నేలమీద పడినప్పటికీ వజ్రదత్తుడు వెనుకంజవేక మహావేగంతో ఏనుగు నెక్కి భుజబల విలాసం వెల్లడి కాగా దేవతలు స్తుతించేటట్లు అర్జునుడిని బలమైన బాణాలతో కప్పివేశాడు. చంపకమాల. జనమేజయ. అర్జునుడు వాడి బాణాలతో వజ్రదత్తుడి ఏనుగును కప్పివేశాడు. ఇక చెప్పటానికి ఏమున్నది? అతడు అర్జునుడితో 3 రోజులు భయంకర యుద్ధం చేశాడు. ఆశ్చర్యకరంగా 4వ రోజు ముగిసే వరకు పోరాడాడు. వచనము. 4వ రోజు ముగిసేటప్పటికీ ఆట వెలది. భగదత్తుడి కుమారుడు యువకుడు అయిన వజ్రదత్తుడు చెలరేగి అర్జునా, నీవు నా కంటబడిన తరువాత ఇంకెక్కడికి వెళ్లగలవు? మా తండ్రి ముసలివాడు కావున నీ చేతిలో మరణించాడు. ఆ విధంగా నన్ను చంపగలవా? వచనము. అని అర్జునుడిని గద్దించి. కందము. బహుళంగా మదజలాలు ప్రవహించటం వలన పెద్ద పెద్ద సెలయేళ్లతో కూడిన కొండవలె ఉన్న ఏనుగును సింహ సమానుడైన అర్జునుడి మీదకు వజ్రదత్తుడు తోలాడు. కందము. జనమేజయ. ఆ ఏనుగు ఊదినప్పుడు తొండం నుండి పుట్టిన నీటి తుంపురులతో నిండిన అర్జునుడు మేఘం వదలిన జలధారలు క్రమ్మిన కొండవలె ఉప్పాడు. చంపకమాల. జనమేజయ. ఈ విధంగా ఏనుగు అర్జునుడి పైకి అరకగా వెంటనే వజ్రదత్తుడు మండుచున్న బాణపరంపర ప్రయోగించి తన యుద్ధపాటవాన్ని చూపాడు. ఇదంతా చూస్తున్న అర్జునుడికి చిరుకోపం వచ్చింది. అది అతడికి అందాన్ని తెచ్చింది. అతడు వజ్రాయుధంతో సమానమైన బాణాన్ని భీకరంగా ప్రయోగించేటప్పటికీ ఏనుగు పర్వతం వలె కూలిపోయినది. కందము. ఏనుగు కూలిపోగా నేలపై పడిపోయిన వజ్రదత్తుడిని చూచి స్వర్గలోక నాథుడైన ఇంద్రుడి కుమారుడు అర్జునుడు దయచేత చలించినవాడై మెత్తదనంతో కూడిన మనోహరమైన మాటలు ఒప్పగా ఆ వజ్రదత్తుడితో ఈ విధంగా అన్నాడు. వచనము. ధర్మరాజు అశ్వమేధయాగా దీక్ష వహించి నన్ను ఈ గుర్రం వెంట పంపేటప్పుడు. కందము. రాజులను చంపవలదు, దయామయుడవై గుర్రాన్ని నడిపించుము, నా ఆజ్ఞను పరిపాలించటమే నీ గొప్పతనం అనే పువ్వునకు వాసన. కందము. అని అన్నాడు. కాబట్టి నాకు నీ మీద కోపం లేదు. నీవు కోపాన్ని త్యజించుము. అందరూ గానం చేసే కీర్తి పొందిన ఆ మహారాజు యజ్ఞానికి నీవు నీ చుట్టపక్కాలు తప్పక రావాలి. ఆట వెలది. రాజకుమారా, నిన్ను ఆహ్వానించి నేను వెళ్లుతున్నాను. నీవు రాబోయే చైత్రమాసంలో పూర్ణిమ నాటికి నిర్విచారంగా హస్తినాపురానికి రమ్ము. నీ రాక మాకానందాన్ని కలిగిస్తుంది. కందము. అర్జునుడు ఆ విధంగా అనగా వజ్రదత్తుడు సరే అని అతడికి నమస్కరించాడు. అతడు సంతోషించి రాజకుమారుడిని ప్రశంసించి గుర్రం వెంట వెళ్లాడు. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము అశ్వమేధ పర్వము చతుర్థాశ్వాసము. అర్జునుడు సింధుదేశాధీసులతోడ యుద్ధంబు చేయుట. వచనము. యజ్ఞాశ్వం సింధుదేశంలో సంచరిస్తున్నది. అప్పుడు భారత యుద్ధంలో పాండవుల చేతిలో చావు మూడిన సింధుదేశ వీరుల కుమారులు మనుమలు పూర్వవైరాన్ని తలుచుకున్నారు. సంరంభంతో పెక్కు వేలమంది రథికులు రాజకుమారులు ఏకమై అర్జునుడి మీద దండెత్తారు. సీసము. జనమేజయ.
ఎర్రని మురీళ్లు ఆకాశమంతటా వ్యాపించి కుండపోతగా నెత్తురు కండలు కురిశాయి. సూర్యబింబం ధూమ్రకాంతులు కలదైనది. దిక్కులం దంతటా ఉల్కలు రాలాయి. సింధుదేశ సైనికులు యజ్ఞాశ్వాన్ని అర్జునుడిని చుట్టుముట్టారు. అర్జునుడి మీద అందరూ ఒక్కసారిగా శస్త్రాస్త్రాలు కురిపించారు. అంతటా అర్జునుడు ఎక్కువ బడలికతో వాలిపోయాడు. నీకు ఏమని చెప్పేది? భయంకర పరాక్రమగుణం వలన సర్వలోకాభిరాముడని ప్రసిద్ధికెక్కిన అర్జునుడి చేయి సత్తువ కోల్పోయింది. అందువలన గాండివం అతడి చేతి నుండి జారి భూమి మీద పడిపోయింది. చంపకమాల. అర్జునుడి దౌర్బల్యాన్ని చూచి దేవతలు మహర్షులు దుఃఖంలో మునిగిపోయారు. వారు అతడి విజయం కోరి నియమపూర్వకంగా బలాన్ని ప్రసాదించే మంత్రాలను జపించారు. దానివలన అర్జునుడు తేరుకొని మనోదాఢ్యం కలవాడు, దేహశక్తి సంపద కలవాడు అయి మరలా విల్లు చేపట్టాడు. వచనము: ఈ విధంగా యథాపూర్వ స్థితిని పొంది చెలరేగి శార్దూల విక్రీడితము. అర్జునుడు నారాచం మొదలైన రకరకాల బాణాలను శత్రువుల మీద మహావేగంతో భయంకరంగా ప్రయోగించాడు. యుద్ధభూమి అంతా శత్రువుల పీనుగులతో నిండిపోయింది. అది చూచి దేవతలు, మునులు, సిద్ధులు ఆ వీరుడిని స్తుతిస్తూ ఆనందించారు. వచనము: చచ్చినవారు చావగా మిగిలిన సింధు రాజపుత్ర సైన్యవీరులు దురవస్థపాలై నాలుగు దిక్కులా చెల్లాచెదరయ్యారు. అర్జునుడు మాత్రం యుద్ధభూమిలో గట్టిగా నిలిచి ప్రకాశిస్తున్నాడు. అతడిని చూచి సింధుదేశ సైన్యం క్రోధం వహించి తిరిగి యుద్ధం చేయటానికి పూనుకొని విజృంభించింది. అప్పుడు అర్జునుడు ఆ సైన్యంలో ముఖ్యులైన రథికులకు ధర్మరాజు చెప్పిన మాటలు చెప్పి, మీరెందుకు దుఃఖం కొని తెచ్చుకొంటారు? మీకు మీ ప్రాణాలంటే గిట్టవా అని అన్నాడు. అయినా వారు ఆగకుండా మీదకు వచ్చి పడగా. కందము. అర్జునుడు నవ్వుతూ అనేక విధాలైన బాణాలతో ఆ సింధు సైన్యంలోని వీరులను సంహరించాడు. దుస్సల జరిగినదంతా విని మహాదుఃఖంతో మనుమలతో పాటు అర్జునుడిని చూడటానికి వచ్చింది. సీసము. జనమేజయ. దుస్సల వచ్చి కన్నీరు ముఖం మీద కాలువలు కట్టగా ఏడ్చింది. అంతా అర్జునుడు జాలిపుట్టి వింటిని నేలమీద పెట్టాడు. ఆమె అర్జునుడికి మనుమడిని చూపి, ఈ బాలుడిని కాపాడుము, ఇతడు నీ మేనల్లుడి కొడుకు అని అన్నది. అర్జునుడు, నా మేనల్లుడు ఇప్పుడెక్కడ ఉన్నాడు అని అడిగాడు. దుస్సల వెక్కి వెక్కి ఏడుస్తూ, పుణ్యాత్మ, భయంకర సంగ్రామంలో తన తండ్రి నీ చేతిలో చనిపోయాడని విని నీ మేనల్లుడు ఎడతెగని వగవులో మునిగిపోయాడు. ఇప్పుడు హఠాత్తుగా నీవు వచ్చావన్న మాట విని ప్రాణాలు విడిచాడు అని చెప్పి గొంతెత్తి పెద్దగా ఏడ్చింది. వచనము: దుస్సల మాటలకు అర్జునుడు విచారించి ముఖం వంచుకున్నాడు. అప్పుడామె అతడితో, సీసము. ఆశ్రితవత్సల, దుర్యోధనాదులు మీకు చేసిన అపకారం మనసులో పెట్టుకొనకుము. నా భర్త సైంధవుడు చేసిన పాడు పనులన్నీ మరచిపొమ్ము. తండ్రి లేని ఈ బిడ్డపై జగద్విఖ్యాతమైన నీ దయ చూపుము అని ఆ బాలుడి చేత అర్జునుడి కాళ్లకు మ్రొక్కించింది. నీకు నమస్కారం, మాకు ప్రాపు నీవే, దయతో నన్ను రక్షించుము, కీర్తి పుణ్యము కట్టుకొనుము అని ఆమె అన్నది. ఆమె ఈ మాటలు పలుకగా అర్జునుడి మనస్సు తపించింది. అతడు క్రూరత్వానికి మూలకందమైన ఈ రాజవంశం తగులబెట్టటానికా అని అనుకుని దుష్నలతో, దుర్యోధనుడు నీచమైన నడవడి కలవాడే, కాని మేము అతనికంటే తక్కువ వారముగాము, మా వలననే ఈ ఘోర వినాశం సంభవించింది. కందము అని పలికి ఆమెను సాదరవచనాలతో ఓదార్చి ఆమె శిరస్సును రొమ్మున చేర్చి దయామయుడై దుస్సల, దిగులు వదలి వెళ్ళుము అని. వచనము: వీడ్కొలుపగా దుస్సల తన మనుమడిని సైన్యాలను వెంటబెట్టుకుని సంతోషంగా వెళ్లిపోయింది. అర్జునుడు యజ్ఞాంశాలే తప్పక చేయదగిన పనులన్నిటినీ శాస్త్రోక్తంగా చేస్తూ యజ్ఞమృగాన్ని వెంటాడే శివుడివలే ఆ యజ్ఞాశ్వం వెనుక వెళ్లుతున్నాడు. అది అన్ని దేశాలలో హాయిగా తిరుగుతూ క్రమంగా మణిపురమనే పట్టణం దగ్గరకు చేరింది. ఆ నగరాధిపతి అయిన బభ్రువాహనుడు తన తండ్రి అయిన అర్జునుడి ఆగమనం గూర్చి విని ఆట వెలది.
జనమేజయ పెద్దలతో కూడివచ్చి సవినయంగా అర్జునుడి కాళ్లకు ఆనందపూర్వకమైన భక్తితో మ్రొక్కాడు. కాని అర్జునుడు ఆ బభ్రువాహనుడిని ఆదరించలేదు. వచనము ఆదరించకుండా ఉండి తన తిరస్కారానికి కారణం తెలియక మనస్తాపం పొంది మిన్నకున్న కుమారుడితో అర్జునుడు ఈ విధంగా అన్నాడు. ఉత్పలమాల పౌరుష గుణహీన యజ్ఞంలో వదిలిన గుర్రం తిరిగేటప్పుడు అడ్డుపడి దానిని బంధించాలి కాని ఈ విధంగా చేతకానితనంతో మెత్తగా ఉండటం తగునా? రాజధర్మానికి తిలోదకాలిచ్చి యుద్ధ ప్రయత్నమన్నమాటే లేకుండా భయపడుతూ ఉండే రాజు ఒక రాజేనా? పోరా అని అనగా బభ్రువాహనుడు చిన్నమాట కూడా మాటాడకుండా మరల సీసము తండ్రి దగ్గరకు వెళ్లి రాజమార్గంలో మెల్లగా పోతున్నాడు. అర్జునుడు బభ్రువాహనుడితో పలికిన తీరంతా నాగేంద్ర తనయ తన దివ్య జ్ఞానం వలన తెలుసుకున్నది. వెంటనే పాతాళ లోకం నుండి వచ్చి బభ్రువాహనుడి దగ్గరకు వెళ్లి నాయనా, నేను మీ తల్లిని, నాగరాజు పుత్రిని, నా పేరు ఉలుపి, నీకు మేలు కలిగించే మాట చెప్పవలెననే బుద్ధితో వచ్చాను. నా మాట వినుము. మీ తండ్రి ఆనతి శిరసావహించుము. రాజోచిత ధర్మమైన యుద్ధం చేయుము. కురువంశ శ్రేష్ఠుడైన మీ తండ్రికి తనతో పోరాడటం మహానందం కలిగిస్తుంది. కందము అని పలుకగా బభ్రువాహనుడు భక్తిపూర్వకంగా తల్లికి మ్రొక్కినాడు. అతడు ఆమెతో కళ్యాణమూర్తి, తండ్రితో కయ్యం చేయటం తగని పని అని తలచి తిరిగి వచ్చాను. కందము తల్లి, నీవు ఇంతగా వివరించి చెప్పావు. తండ్రి కూడా ఇంతకు ముందే నన్ను అనుమతించాడు. కాబట్టి యుద్ధం చేసి ఇద్దరికూ అఖండానందాన్ని కలిగిస్తాను. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము అశ్వమేధ పర్వము చతుర్థాశ్వాసము. బభ్రువాహనం దర్జునునితో యుద్ధంబు చేయుట. చంపకమాల ఆ విధంగా పలికి బభ్రువాహనుడు తల్లిని రాజలాంఛనాలతో తన మేడకు పంపాడు. సాధన సంపత్తి కలిగిన రథాన్ని రాజసం అతిశయించగా ఎక్కాడు. సమయానికి తగిన విధంగా నగలు పెట్టుకున్నాడు. గంధాదులు అలదుకున్నాడు. వస్త్రాలు ధరించాడు. ఈ అలంకారాలతో యుద్ధ క్రీడకు కావలసిన శక్తితో అతడి శరీరం శోభిల్లుతుండగా ఆట వెలది. మహాతేజస్సుతో ప్రకాశిస్తున్న హంసధ్వజం కట్టిన రథమెక్కి వెళ్లి బభ్రువాహనుడు గుర్రానికి అడ్డుపడ్డాడు. అతడిని చూచి మెచ్చుకుని అర్జునుడు ఎదుర్కొన్నాడు. అప్పుడు బభ్రువాహనుడు అతడిమీద వాడి బాణాల సమూహం వర్షించాడు. శార్దూల విక్రీడితము దుర్వార ప్రయత్నం కలవాడు. ఇంద్రుడి కుమారుడు అయిన అర్జునుడు బభ్రువాహనుడు ప్రయోగించిన వాడి అమ్ములను సునాయాసంగా ఖండించాడు. ఖండించటమే కాక తన కొడుకు శరీరం మీద పడేటట్లు 16 బాణాలు ప్రయోగించాడు. అయితే బభ్రువాహను డేమీ జంకలేదు. భుజబలగర్వం వెల్లడయ్యేటట్లుగా అర్జునుడి శరీరం మీద 20 బాణాలు నాటుకొనేటట్లు చేయగా చంపకమాల అర్జునుడు కుమారుడి బాణ ప్రయోగ చాతుర్యాన్ని పొగడి ముందు అతడి హంసధ్వజాన్ని ఖండించి తరువాత శరీరాన్ని బాణాల చేత పీడించాడు. కాని మహావీరుడు బభ్రువాహనుడు ఏ మాత్రమూ చలించకుండా ఒక వాడి బాణంతో అర్జునుడి భుజసంధిని కొట్టాడు. మహావేగంతో బాణం దూసుకొనిపోవటం చేత దానికి నెత్తురు అంటుకొనకపోగా కందము సూరశ్రేష్ఠుడైన అర్జునుడు తన విల్లు ఆలంబంగా నిలబడ్డాడు. కాని శరీరం అతడి వశంలో లేదు. తరువాత కొంతసేపటికి హృదయంలో జ్ఞానం జనించి అతడు యథాస్థితిని పొందాడు. ఔరా, నాకు సాటి అయినవాడు అని మహానందంతో కొడుకును పొగడాడు. తేటగీతి జనమేజయ ఆ విధంగా కొడుకును పొగడి అర్జునుడు నేను వాడి బాణాలు ఏసే ఊపునకు మహాయోధుడవై ఓర్చుకొనాలి సుమా, రారా అని వడివడిగా వాడి అలుగులు ప్రయోగించాడు. ఆట వెలది. బభ్రువాహనుడు గట్టి పూనికతో అర్జునుడు ప్రయోగించిన బాణాలలో ఒక్కొక్కటి 3 ముక్కలయ్యేటట్లు చేశాడు. దీనితో అర్జునుడి మనస్సులో అసూయ అంకురించింది. అతడు వేగంగా బభ్రువాహనుడి ఒంటి నిండా వాడి బాణాలు వేశాడు. ఉత్పలమాల
ఒంటినిండా బాణాలు వేసినప్పటికీ బభ్రువాహనుడు వెనుకంజ వేయలేదు. అస్త్రశస్త్ర విద్యా నిపుణుడైన ఆ రాజపుత్రుడు భయంకర పరాక్రమం ఒప్పగా వజ్రాయుధాగ్ని జ్వాలల వంటి కాంతులతో ఆకాశాన్ని ప్రకాశింపజేస్తున్న ఒక బాణాన్ని సూటిగా అర్జునుడి హృదయంలో గుచ్చుకొనేటట్లు ప్రయోగించాడు. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము అశ్వమేధ పర్వము చతుర్థాశ్వాసము. అర్జునుడు బభ్రువాహనుని శరంబుచేత బుడమిన్ ద్రెళ్ళుట. కందము. జనమేజయ. బభ్రువాహనుడి బాణం అర్జునుడి హృదయంలో నిలువక అతడి వీపు నుండి దూసుకొని పోయింది. అతడు భూమి మీద పడిపోయాడు. తరువాత అర్జునుడి బాణాల దెబ్బల వలన పుట్టిన బాధచేత అతడి కొడుకు బభ్రువాహనుడు కూడా నేలకులాడు. వచనము. తన భర్త కుమారుడు యుద్ధంలో నేలగులారని విన్న చిత్రాంగద దుఃఖంలో మునిగిపోయింది. వెనువెంటనే ఉలూపి కూడా రాగా ఆమె యుద్ధభూమికి వచ్చి మగనిని కొడుకును చూచింది. గుండె జల్లుమనగా మూర్ఛ చెంది నేలమీద పడి కొంతసేపటికి తేరుకొని ఉలూపిని చూచి, సీసము. ఉలూపి, నీ మూలాన నా కుమారుడి వలన భర్త యుద్ధభూమిలో పడిపోయాడు చూచావా? నీవు పతివ్రతవు కావా? ధర్మం తెలిసినదానవు కావా? ఏ కారణంచేత తండ్రితో యుద్ధం చేసి పడగొట్టుమని ఈ చిన్నవాడికి చెప్పావు? నా కొడుకును గూర్చి నాకు ఏ చింతా లేదు. భర్తను చూచి మాత్రమే పరితపిస్తున్నాను. ఒకవేళ భర్త నీ విషయంలో తప్పు చేశాడే అనుకో. అయినప్పటికీ నీవు దయాద్రమైన అంతరంగంతో నీ శక్తులన్నీ ఉపయోగించి భర్తను పునర్జీవితుడిగా చేయవమ్మా. అయ్యో, భర్తను బాణాలతో కొట్టుమని ఆజ్ఞాపించి అతడు చనిపోగా ఏమాత్రమూ విచారించకుండా ఉన్నావు. నీ సాహసానికి మితి లేనట్లున్నది. కులపావని, నిన్ను ఏమనగలను? వచనము. అని ఉలుపితో పలికి అర్జునుడిని సమీపించి, ఆటవెలది. ఉదాత్త కీర్తి పరాయణ. ప్రాణేశ్వర, నీవు ఇతరుల ప్రాణాలు కాపాడగల సమర్థుడవు. నీ ప్రాణాలు నీవు కాపాడుకొనలేకపోయావేల. సీసము. నాథా, నీవు నన్నెప్పుడూ గౌరవిస్తుంటావు. అటువంటి వాడవు కన్నులు తెరచి నన్ను చూడకుండటం తగునా? అన్నగారి యజ్ఞానికి భంగం కలుగకుండా ఎవ్వరూ గుర్రానికి అడ్డుపడకుండా ఆపావు కదా. పుణ్యాత్మ, లేలెమ్ము, నీవు గుర్రాన్ని వెంటాడవలదా అని చిత్రాంగద శోకించింది. తరువాత ఆమె ఉలుపువైపు చూచి, కుమారుడు ఏమైనప్పటికీ భర్తను బ్రతికించుము. పలువురు స్త్రీలను వివాహమాడటం మగవారికి తప్పు కాదు కదా. భార్యలు ఈ దారి త్రొక్కరు కదా. పలువురు భర్తలను కలిగియుండరని అర్థం. కాబట్టి మనసులో ఓర్పు వహించి దీనినంతా ఆలోచించి తల్లి, భర్తను బ్రతికించుము. ఇంకా వేయమాటలెందులకు? వచనము. అని అంతటితో ఆగక, ఆటవెలది. నాగకులాగ్రగణ్య, కొడుకు చేతిలో చచ్చి పడియున్న ఈ కురుకుల శ్రేష్ఠుడిని నీవు బ్రతికించకపోతే నేను ప్రాయోపవేశం చేస్తాను. వచనము. అని చిత్రాంగద పలికి మగని కాళ్లకు తల తగలేటట్లుగా నమస్కరించి కూర్చుండి మాటాడకుండా ఉన్నది. ఆ సమయంలో బభ్రువాహనుడు తేరుకొని లేచి తల్లిని చూచి, ఉత్పలమాల, మా అమ్మ ఏనాడు దుఃఖం ఎటువంటిదో ఎరుగదు. నా పరాక్రమాతిశంచేత మాట పలుకు లేని భర్తను, మంచును, సూర్యుడివలే భయంకరులైన శత్రువులను రూపుమాపే బలిష్ఠుడిని చూచి ఈనాడు ఆమె దుఃఖిస్తున్నది. నేను ఆమె శోకస్థితిని కనులారా చూచాను. తండ్రిని పడగొట్టిన పాపాత్ముడికి తల్లిని దుఃఖం పాలు చేయటం మహాపాపం కానే కాదుగదా. కందము. ప్రియపుత్రుడనైన నేను ఇది తగదు అని భావించకుండా మణికిరణ మనోజ్ఞమైన కిరీటం నేలమీద పడేటట్లుగా ఈ కురువంశ శ్రేష్ఠుడిని కూల్చాను. వచనము. అని బభ్రువాహనుడు విలపించాడు. ఇంతలో అర్జునుడితో పాటు యజ్ఞాశ్వాన్ని అనుసరిస్తున్న యాజ్ఞవల్క్య శిష్యుడు మొదలగు బ్రాహ్మణులు అతడికి కనపడ్డారు. సీసము.
యజ్ఞాస్వానికి సంబంధించిన ప్రధాన కార్యాలలో ఏ విధిని నిర్వహించటానికి ఈ బ్రాహ్మణులు వచ్చారో? అర్జునుడు ఈ విధంగా యుద్ధభూమిలో పడి ఉన్నాడు కదా అని బభ్రువాహనుడు శోకించాడు. తండ్రిని ఈ విధంగా పడగొట్టిన పాపి ప్రాయశ్చిత్తం ఏ విధంగా చేసుకొనునో అని అన్నాడు. 12 ఏళ్లు మహాత్ముడైన అర్జునుడి కపాలంలో భిక్షాన్నం భుజించవలయునే తప్ప మరియొక విధమైన ప్రాయశ్చిత్తం కనబడదు అని పలికాడు. అతడు ఉలూపువైపు చూచి, నీవు ఆజ్ఞాపించగా యుద్ధంలో ఈ విధంగా తండ్రిని అకాలమరణం పాలుచేశాను. భరతకుల పరిశుద్ధికారిణి, ఇక నీవు ఆనందపరవశ్యం పొందుము. వచనము అని ఇంకను కందము. తండ్రిని చంపిన పాపికి ప్రాణాలున్నంతవరకు మనశ్శాంతి కలుగదు. తండ్రి వెళ్లిన ఉత్తమలోకానికే కొడుకు కూడా ధర్మానికి తగ్గట్లుగా వెళ్ళాలి. వచనము వచనము అని అక్కడ ఉన్నవారు వింటూ ఉండగా బభ్రువాహనుడు వక్కాణించాడు. అంతేకాక సృష్టియందలి సర్వచేతనాచేతనములు నాగకన్య అయిన ఉలుపి వింటూ ఉండగా పలికాడు, మరియు నేను సదాచార శ్రద్ధ పాటిస్తాను. మా తండ్రి మరణించటం నిజమైతే ప్రాయోపవేశమే నాకు చేయదగిన మంచి పని. వీరవధ పాపం, అంతకంటే రాజవధ మహాపాపం, దానికంటే ధార్మికవధ మహత్తర పాపం. ఇక జనకవధ ఇంతటిదని మితిపెట్టలేము. సత్యమిట్టిది కాబట్టి వీరుడు, రాజు, ధార్మికుడు, తండ్రి అయిన మహాత్ముడిని చంపిన మహాపాపికి ప్రాయోపవేశం చేయటం వలన తప్ప అన్యవిధంగా పాప విముక్తి లేదు. కాబట్టి ప్రాయోపవేశమే చేస్తాను అని చెప్పి ఆ పరమ నియమబద్ధుడు ఆచమనం చేసి మౌనియే కూర్చున్నాడు. అప్పుడు కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము అశ్వమేధ పర్వము చతుర్థాశ్వాసము. ఉలుపి చి సంజీవనమణి చేత నర్జును బ్రతికించుట. ఆటవెలది. కురురాజ శ్రేష్ఠ. ఉలుపి ఆ విధంగా సాహసించి కూర్చున్న చిత్రాంగదను, బభ్రువాహనుడిని, యుద్ధభూమిలో పడి ఉన్న అర్జునుడిని చూచి తిరిగి బ్రతికించే సంజీవనమణిని స్మరించింది. వచనము స్మరించిన వెంటనే నాగజాతివారికి ప్రియమైన ఆ సంజీవనమణి ఉలుపి అరచేతిలో నిలిచింది. అప్పుడు ఆమె బభ్రువాహనుడి ముఖం చూచి, సీసము, వెర్రులారా, ఇంద్రుడిచేతనైన అర్జునుడు చనిపోతాడా? నేను ఇతడికి గొప్ప మేలు చేయాలని కోరాను. అదీగాక నీ శక్తి పరీక్షించాలనే తలంపుతో నీతో యుద్ధం చేయ నిశ్చయించిన ఇతడి కోర్కి నెరవేర్ప నిర్ణయించాను. ఈ 2 హేతువుల వలన మూర్ఛపోయేటట్లుగా మాయా ప్రయోగం చేశాను. అర్జునుడు నారాయణుడే. ఇతడి తేజస్సు చాలా గొప్పది. దానిని ఏ విధంగానైనా నశింపజేయటం ఎవ్వరికీ సాధ్యం కాదు. మీ విచారం తొలగించటానికి ఈ కౌరవ శ్రేష్ఠుడు ఇప్పుడే లేస్తాడు. వచనము ఇది మాయా ప్రయోగమే కాని మరియొకటి కాదు అని ఉలుపి అన్నది. ఆ మాటలు విని అక్కడి వారందరూ ఆనందించారు. అప్పుడామె ఆ మణిని బభ్రువాహనుడి అరచేతిలో ఉంచి దీనిని మహాత్ముడైన అర్జునుడి హృదయస్థానాన పెట్టు మని పలికింది. బభ్రువాహనుడు ఆమె చెప్పినట్లే చేసిన వెంటనే అర్జునుడు తిరిగి బ్రతికాడు. తేటగీతి. అర్జునుడు లేచి కూర్చుండి 4 దిక్కులా చూచాడు. అతడి కన్నులలోని ఎర్రగీరల కాంతి, తెల్లని పండ్ల కాంతి చాలా అందంగా కలిసిపోయినవి. అప్పుడు అతడు తన కొడుకును రాజా, క్షేమమే కదా అని ప్రశ్నించాడు. పిదప బభ్రువాహనుడు సీసము. పరిపూర్ణ వినయంతో అర్జునుడి కాళ్లకు మ్రొక్కి మీ పావన కటాక్ష వీక్షణం చేత అందరూ క్షేమమే అని అన్నాడు. తరువాత అర్జునుడు, నాకు వీరి ముఖాలలో విచారం గోచరించి ఆశ్చర్యము, సంతోషము కలుగుతున్నవి. వీరి విచారానికి కారణం నీకు తెలిస్తే నాకు చెప్పుము. నీవు నేను చెప్పిన విధంగానే యుద్ధం చేయటానికి వచ్చావు. మరి ఇక్కడకు చిత్రాంగద ఎందుకు వచ్చింది? ఉలూపి ఇప్పుడు దేనికి వచ్చింది అని అడిగాడు. అంతట బభ్రువాహనుడు సాష్టాంగ నమస్కారం చేసి లేచి చేతులు మొగిచ్చి నాగకన్య అయిన ఉలుపిని చూపి అర్జునుడితో వచనము వృత్తాంతమంతా ఈ మహానుభావను అడుగుము అని అన్నాడు. అప్పుడు అర్జునుడు ఉలుపిని తేరిపరజూచి కురుకులోద్ధారక, నీ రాకకు కారణమేది
బభ్రువాహనుడి ఎడల నా ఎడల నీ మనస్సు తృప్తి వహించి ఉన్నదా? ఇతడుగాని నేనుగాని చిత్రాంగదగాని నీ ఎడ తప్పు చేశామా అని అన్నాడు. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము అశ్వమేధ పర్వము చతుర్థాశ్వాసము. ఉలుపి చి యజ్జునునితో వసువుల కోపప్రసాదంబుల నయింగించుట. సీసము. మెల్లగా నవ్వుతూ ఉలుపి అర్జునుడితో ప్రాణేశ్వరా, ఏనాడు నీవు తప్పు చేయలేదు, నా కుమారుడెవలన తప్పు ఎక్కడ? ఇక చిత్రాంగద అంటావా? సుశిక్షితమైన మనస్సు కలదే, కోపగించుకుండా వినుము. వినయంతో తలవాల్చి నమస్కరించి చెప్పుతాను. నీ కుమారుడెవలన నీకు అశుభం కలిగింది. నీవు యుద్ధంలో శిఖండి మిషగా భీష్ముడిని పడగొట్టావు. అది మహాపాపం. ఆ పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకొనకుండా నీవు మరణిస్తే నరకానికి వెళ్లవలసి ఉంటుంది. అందువలన నేను పూనుకుని వచ్చి నీకు పాప విముక్తి చేశాను. వచనము. అది ఎట్లని నీవంటే నేను చెప్పుతాను వినుము. నేను ఒకనాడు చెలికత్తెలతో కూడి స్నానం చేయటానికి గంగానదికి వెళ్లాను. ఇంతలో వసువులు కూడా వచ్చి మాకు దగ్గరగా ఉన్న రేవులో స్నానం చేశారు. వారు స్వస్వరూపంతో వచ్చిన గంగాదేవితో అర్జునుడు శిఖండిని ముందుంచుకుని భీష్ముడిని ఎదుర్కొన్నాడు. భీష్ముడు తన నియమం ప్రకారం బాణాలు ప్రయోగించలేదు. ఈ సందు చూచుకొని అర్జునుడు ఉత్తమ బాణాలతో పడగొట్టాడు. ఈ విధంగా నీచ విజయం సంపాదించిన అర్జునుడిని మేము శాపంతో మార్చివేస్తాము అని అన్నారు. గంగాదేవి కూడా వారి నిర్ణయాన్ని ఆమోదించింది. దీనినంతా వినిన నేను వెంటనే సీసము వెళ్లి ఆ వృత్తాంతమంతా మా తండ్రికి చెప్పాను. ఆయనకు తత్తరపాటు హెచ్చింది. మా తండ్రి భయపడి సత్వరంగా పరుగున వచ్చి వసువులను స్తుతించి ప్రార్థించాడు. వారికి ఆనందం కలిగింది. కోపం వీడి వసువులు మా తండ్రితో ఒక నియమం పెట్టాము. వినుము. అర్జునుడి కుమారుడైన బభ్రువాహనుడు యుద్ధంలో అనేకాస్త్రాలచేత బాధించి అతడిని పడగొట్టాలి. అప్పుడు గాని అతడికి పాప విముక్తి కలుగదు అని చెప్పారు. ఆ నాగనాథుడు తిరిగివచ్చి జరిగినదంతా నాకు చెప్పాడు. మహాతేజస్వి వసువులు చెప్పిన పనిని ఈ విధంగా నెరవేర్చాను. వచనము. నేను ఏ విధంగా ఆ పని నెరవేర్చానో చెప్పుతాను అని పలికి బభ్రువాహనుడిని ఉద్దేశించి, ఈ రాచకొడుకు నీతో యుద్ధం చేయటానికి ఇష్టపడక ఒక నమస్కారం పెట్టి తిరిగి తన సౌధానికి వెళ్లాడు కదా. దివ్యజ్ఞానంచేత ఇతడు తిరిగి వెళ్లటం నేను తెలుసుకొని వసువులు పెట్టిన నియమానికి తగన పని చేయటానికి ఇదే సమయమని ఊహించి ఇతడి దగ్గరకు వచ్చాను. వచ్చి యుద్ధం మీ తండ్రికి ఇష్టం, అది ఆయనకు ధర్మం అని ఇతడిని యుద్ధానికి రెచ్చగొట్టాను. అంతేకాక వసువులు చెప్పిన రీతిగా సిద్ధించటానికి ఇతడిలో పరాక్రమాతిశయాన్ని కలిగించాను. కందము. జనమేజయ. ఆ విధంగా చెప్పిన ఉలుపి మాటలు విని అర్జునుడు ఆనందించాడు. అతడు దేవి, నీ పుణ్యచరిత్రం ఎల్లప్పుడూ మా వంశానికి పెంపు కలిగించటం తెలిసిందే కదా అని అన్నాడు. ఆట వెలది. ఆ విధంగా సగౌరవంగా ఉలుపితో పలికి అర్జునుడు బభ్రువాహనుడిని చూచి రానున్న పవిత్ర చైత్రమాస పూర్ణిమే పుణ్యప్రదమైన అశ్వమేధ సమయం, దానిని గుర్తుపెట్టుకొని కందము. నీవు, మీ తల్లులు, బంధువులు, సేవకులు హస్తినాపురానికి తప్పక రావాలి. ధర్మజుడి మన్నన మీకు ఉత్తమ శుభాలను కలిగిస్తుంది. చంపకమాల. అర్జునుడు ఆ విధంగా పలుకగా ఉదాత్త ప్రకృతి కలవాడా, నీవు చెప్పినట్లే చేస్తాను. ఈ తల్లులిద్దరూ నీవు పట్టణం ప్రవేశించండి. నాపై ప్రేమతో నన్ను ఆదరిస్తూ ఇక్కడ కొన్నాళ్లపాటు ఉండి ప్రజలు పూజించతగనవాడినిగా చేయండి. సంతోషించి నేను వీడ్కొల్పగా యజ్ఞాశ్వాన్ని రక్షించటానికి వెంట వెళ్ళండి. వచనము. అంటూ బభ్రువాహనుడు నమస్కార పూర్వకంగా ప్రార్థించాడు. అర్జునుడు ఆ రాజుతో, నేను దీక్ష వహించానని నీకు తెలుసు కదా, కావున నాకు పట్టణంలో ప్రవేశించటం తగదు. నేను వెళ్తున్నాను, మీరు సుఖంగా ఉండండి అని అన్నాడు. అంత బభ్రువాహనుడు సరే అని సముచితంగా పూజించి అర్జునుడిని వీడ్కొల్పాడు. అతడు భార్యల అనుమతి పొంది యజ్ఞాశ్వాన్ని వెంబడించాడు.
అది సమస్త దేశాలలో ఇచ్చవచ్చినట్లు సంచరించింది. ఆ సమయంలో కందము జనమేజయ గుర్రం రాజగృహం చేరింది. ఇది తెలిసి మేఘసంధి మహాకీర్తి సంపన్నుడు జయశీలుడు అయిన అర్జునుడిని యుద్ధానికి ఆహ్వానించాడు. వచనము రాజగృహ నగరాధిపతి జరాసంధుడి మనుమడు అయిన మేఘసంధి పిల్లతనంచేత స్వపర తారతమ్యం తెలియక అర్జునుడిని యుద్ధానికి ఆహ్వానించి వెంటనే సర్వసన్నద్ధమైన రథమెక్కి వెళ్లి అతడికి అడ్డుపడి సీసము ఆడువారి నడుమ సంచరిస్తున్నట్లుగా అర్జునాదులు ఆడువారని వ్యంగ్యం. ఈ గుర్రాన్ని జంకుకొంకులు లేకుండా నీవు వెంబడిస్తున్నావు. నిన్ను పోనీకుండా దీనిని బంధిస్తాను. యుద్ధం చేయాలనుకుంటే చేయుము అని మేఘసంధి అన్నాడు. అర్జునుడు ఆ మాటలకు నవ్వుతూ అతడితో అడ్డపడిన వారిని ఉపాయంతో నివర్తిస్తాను. ఒక మాట చెప్పుతాను వినుము. నా మనస్సులో కోపం లేదు. అదేమిటి అని అనుమానింపవచ్చు. మా అన్న ధర్మరాజు నీవు నచ్చజెప్పి నీ పని నెరవేర్చుకొనుముగాని ఎవ్వరి పట్ల కఠిన పద్ధతి పాటింపకుము అని చెప్పాడు. కావున నేను మా అన్న చెప్పినట్లే చేస్తాను. నీకిష్టమైనది నీవు చేసుకొనుము. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము అశ్వమేధ పర్వము చతుర్థాశ్వాసము. అర్జునుడు జరాసంధ పౌత్రునితో యుద్ధంబు చేసి యోడించుట. చంపకమాల జనమేజయ అర్జునుడు ఈ విధంగా పలుకగా రాజకుమారుడు మేఘసంధి ఒక్క మాట కూడా మాటాడక అర్జునుడి మీద ధగధగమండే బాణాలను ప్రయోగించాడు. అర్జునుడు వాటినన్నిటినీ వాడి బాణాలతో ముక్కలు ముక్కలు చేశాడే తప్ప ఒక్క బాణం కూడా మేఘసంధి శరీరాన్ని తాకేటట్లు చేయటానికి ఇష్టపడలేదు. వచనము ఆ అర్జునుడి దయ ఎటువంటిదని చెప్పగలను? ఇది వైశంపాయనుడి మాట. కందము జనమేజయ మగధపతి అయిన మేఘసంధి తనమీద బాణాలు వేయగా అర్జునుడు అతడి గుర్రాలనుగాని సారథినిగాని బాధించక మెల్లగా అతడి శరీరాన్ని కప్పేటట్లు బాణాలు ప్రయోగించాడు. కందము అర్జునుడు ఎవ్వరినీ నొప్పించకుండా బాణాలు వేయటం అతడి చేతకానితనంగా మేఘసంధి భావించాడు. ఆ రాజకుమారుడు పొగరు తలకెక్కి విలాసంగా అర్జునుడిని చేరి అతడి శరీరంలో గట్టి బాణాలు నాటాడు. నాటటం వలన బాధపడి కూడా అర్జునుడు వచనము జరాసంధుడి కుమారుడు సహదేవుడి కుమారుడైన మేఘసంధి శరీరాన్ని తాకకుండా ఉండేటట్లుగా బాణాలు వేసి ఉత్పలమాల అర్జునుడు సారథిని పడగొట్టాడు. గుర్రాలను చంపాడు. రథాన్ని బ్రద్దలు చేశాడు. వింటిని పొడిపొడిగా వించాడు. అప్పుడు మేఘసంధి పరాక్రమం మూర్తిభవించి ప్రకాశిస్తున్నదా అని అనేటట్లు ధీరగంభీర గమనంతో చేతితో ఉజ్వలమైన గదను త్రిప్పుతూ అర్జునుడి మీదికి ఉరికాడు. వచనము ఆ విధంగా ఉరుకగా తేటగీతి జనమేజయ అప్పుడు కూడా అర్జునుడు క్రోధం పొందలేదు. అందువలననే అతడు వెడల్పు మొనలు గలిగిన బాణాలతో గద ముక్కలు ముక్కలే భూమిమీద పడేటట్లు కొట్టాడు. వచనము ఆ విధంగా కొట్టగా సీసము గద ముక్కలు ముక్కలుగా భూమిమీద పడగా మేఘసంధి భయపడ్డాడు. మహాబలవంతుడైన అర్జునుడు అతడితో మా అన్న ధర్మరాజు ఎవ్వడి ప్రాణాలకు హాని చేయవద్దు అని నన్ను ఆజ్ఞాపించాడు. అందువలన నేను నిన్ను బాణాలతో కొట్టలేదు. కాబట్టే నీవు నాతో ఇంతసేపు పోరాడుతూ యుద్ధభూమిలో నిలువగలిగావు. సరే దానినట్లా ఉంచుము. రాజధర్మాన్ని ఆదరించి నీవు నన్ను ఎదుర్కొన్నావు. ఇంత మాత్రం చాలు. ఇక కావలసింది శాంతి అని అన్నాడు. మేఘసంధి అర్జునుడు చెప్పిన మాట నిజం, ఆయన చెప్పినట్లే అగుగాక అని మనసులో నిశ్చయించి అర్జునుడి పాదాలకు భక్తితో ప్రణామం చేశాడు. కురువంశ శ్రేష్ఠుడైన అర్జునుడు మేఘసంధిని లేవనెత్తి కౌగిలించుకొని వచనము రాబోయే చైత్రమాసంలో పున్నమ రోజున ధర్మరాజు అశ్వమేధయాగాన్ని చూడటానికి నీవు మీ చుట్టాలు రావాలి అని అర్జునుడు చెప్పగా మేఘసంధి సరే అన్నాడు.
అతడు అర్జునుడిని వినయంతో పూజించి వీడ్కొలిపాడు. అర్జునుడు చాలా సంతోషించి మెచ్చుకొని మేఘసంధిని పట్టణానికి వెళ్ళుము అని ఆజ్ఞాపించి యజ్ఞాశ్వాన్ని వెంబడించాడు. అది వంగపుండ్రం లేచ్ఛ దేశాలలో తిరిగేటప్పుడు ఆయా రాజులు ఎదుర్కొన్నారు. తేజస్వి అయిన అర్జునుడు వారినందరినీ జయించాడు. తరువాత ఆ గుర్రం సీసము జనమేజయ చేదిదేశం ప్రవేశించగా శిశుపాలుడి కుమారుడు శరభుడు తన రాజధాని అయిన శక్తిపురం నుండి బయటికి వచ్చి మొదట యుద్ధం చేసి తరువాత అర్జునుడిని ఆశ్రయించి అతడికి పూజలు చేశాడు. అర్జునుడు అతడిని వీడ్కొలిపి గుర్రాన్ని అనుసరిస్తూ టేంకణాధిపతి కిరాతరాజు మొదలైన భూపతులు ఎదుర్కొనగా వారిపై విజయం సాధించాడు. క్రమంగా కోసలదేశీయులను కాసదేశవాసులను జయించాడు. అర్జునుడు వెంబడిస్తుండగా యజ్ఞాశ్వం దశార్ణ దేశానికి వెళ్ళింది. ఆ దేశాధిపతి చిత్రాంగదుడు అర్జునుడితో పోరాడి ఓడిపోయి అతడిని పూజించాడు. వచనము ఈ విధంగా దశార్ణపతి అర్జునుడిని పూజించి అతడి ఆదరం పొంది వెళ్లిపోయాడు. తరువాత యజ్ఞాశ్వం నిషాదరాజు దేశానికి వెళ్ళింది. ఆ దేశ ప్రభువు ఏకలవ్యుడి కుమారుడు. అతడు నిషాదదేశ సైన్యంతో అర్జునుడి మీద దండెత్తగా చంపకమాల అర్జునుడు నిషాదరాజ సైన్యాన్ని బాణాగ్ని జ్వాలలచేత దహించాడు. భుజబలగర్వితుడైన ఏకలవ్యుడి కుమారుడు ఎదుర్కొనగా అతడి గర్వాంధకారాన్ని తీవ్ర బాణకాంతులచేత నశింపజేశాడు. అప్పుడు నిషాదపతి లొంగిపోయి నమస్కార పూర్వకంగా అర్జునుడిని పూజించాడు. వచనము ఆ విధంగా ఏకలవ్యుడి కుమారుడిని వశపరచుకొని అర్జునుడు గుర్రాన్ని అనుసరించాడు. అది అక్కడక్కడా సంచరించి దక్షిణాపథం చేరింది. అర్జునుడు పౌండ్ర, ఆంధ్ర, ద్రావిడ, కేరళ, కర్ణాట భూపతులను స్వాధీనం చేసుకుని గుర్రం వెంట సౌరాష్ట్రదేశంలో ప్రవేశించి గోకర్ణం చేరి సీసము గుర్రం ద్వారక దగ్గరకు వెళ్ళింది. దానిని చూచి యాదవులు యుద్ధం చేయకుండా అర్జునుడిని పూజించారు. అతడు కూడా వారిని ప్రశంసించాడు. తరువాత యజ్ఞాశ్వం పశ్చిమ సముద్ర తీరాన ఉన్న దేశాలలో తిరిగి పాంచాల దేశం మీదుగా వెళ్లి గాంధార దేశం ప్రవేశించింది. శకుని కుమారుడు ఆ దేశానికి రాజు. అతడు పిల్లతనం వలన కలిగిన దుష్ప్రవర్తనంచేత మిడిసిపడుతూ తన సేనలను ప్రోగుచేసుకుని భయంకరంగా అర్జునుడిని ఎదుర్కొన్నాడు. అర్జునుడు తొందరపడకుండా ముందు ధర్మజుడి ఆదేశం శకుని కుమారుడికి తెలియజేశాడు. కాని అతడు అంతటితో వెనుదిరిగిపోక కందము శకుని కుమారుడు ఎదుర్కొనగా అర్జునుడికి రోషం కలిగింది. అతడి 2 కన్నులలో కొంచెం ఎరుపు పుట్టింది. అతడు పుంఖానుపుంఖంగా బాణాలు ప్రయోగించి గాంధారదేశ చతురంగ బలాలను కప్పివేశాడు. అవి యుద్ధభూమిలో కూలిపోయాయి, చెల్లాచెదరయ్యాయి. గాంధార సైన్యం తరిగిపోయింది. అప్పుడు తన మనస్సులో ఉత్పలమాల జనమేజయ రోషం ఎక్కువ కాగా శకుని పుత్రుడు విజృంభిస్తూ సమీపించి బాణపరంపరను అర్జునుడి మీద ప్రయోగించాడు. అర్జునుడు అతడి బాహుబల సంపదను మనస్సులో పొగడి వాత్సల్యంతో అతడితో ఇట్లా అన్నాడు. కందము ధర్మరాజు రాజులను చంపవద్దని నన్నాజ్ఞాపించాడు. నేను స్వతంత్రించి ఆ ధర్మాన్ని వదిలితే ఆ ప్రభువు నన్ను పరాజయం పొందినవాడినిగానే నిర్ణయిస్తాడు. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము అశ్వమేధ పర్వము చతుర్థాశ్వాసము. అర్జునుడు గాంధారదేశాధీసుతో యుద్ధంబు చేసి జయించుట. ఉత్పలమాల కాబట్టి నేను పోరునకు పూనుకొనను తమ్ముడా. వినుము, యుద్ధమిది నీకెందుకు అని అన్నాడు. ఆ మాటలు వినినప్పటికీ శకుని కుమారుడు అర్జునుడిని బాణాలతో కప్పివేశాడు. దానికి నవ్వుతూ అర్జునుడు వెడల్పు మొనగలగట్టి బాణాలతో అతడి శిరస్త్రాణం నేలమీద పడేటట్లుగా కొట్టగా వచనము ఆ ఆశ్చర్యకరమైన పని చూచి అక్కడ ఉన్న కందము జనులందరూ ఈ మహావీరుడు ఇష్టపడడుగాని చేయాలని అనుకొంటే శీఘ్రంగా ఈ శకుని కుమారుడి తల శిరస్త్రాణం వలెనే నేలమీద తెగిపడేటట్లుగా కొట్టడా. బళీ ఇతడి దయాస్వరూపం ఇట్లా ఉంటుందా?
వచనము అంటూ శకుని కుమారుడిని సమీపించి అతడి రథాన్ని వెనుకకు తేటగీతి. శకుని కుమారుడు దుర్గర్వాతిశంచేత తిరిగి వచ్చి అర్జునుడి మీద ఉరికాడు. ఇది చూచి అంతకుముందు రణరంగం నుండి తొలగి పారిపోయిన సైన్యం మరలివచ్చి అర్జునుడిని నాలుగు వైపులా ఆవరించి బహుళంగా శస్త్రాలు అస్త్రాలు ప్రయోగించగా చంపకమాల. మహాపరాక్రమశాలి అర్జునుడు తీక్ష్ణ బాణపరంపరతో గాంధార సైన్యం ప్రయోగించిన బాణాలను ఖండించి యుద్ధభూమి అంతా క్షోభించగా కప్పివేశాడు. అతడి భయంకర వీరవిహారాన్ని చూచి సైన్యాలు భయంతో పారిపోయాయి. శకుని కుమారుడిని మంత్రులు తల్లి రక్షించుకొనటానికి వచనము పూజాద్రవ్యాలు తీసుకొని వేగంగా నమస్కారం రక్షకుడవు అంటూ రాగా అర్జునుడు ఆ సాధ్విని ప్రశంసించి మన్నించదగిన మాటలతో మంత్రులకు సంతోషం కలిగించి మృదుస్వరంతో శకుని కుమారుడితో ఈ విధంగా అన్నాడు. ఉత్పలమాల. ఉత్తమ పరాక్రమ, ఇక్కడ నీవు యుద్ధానికి సిద్ధపడి నా మీదకు రావటం చూచి నా మనస్సు బాధపడింది. ఇది ధర్మరాజు ఆజ్ఞ. నేను ఏ విధంగానూ రాజులను చంపను అని అందరూ వింటుండగా చెప్పలేదా? కాబట్టే నీ సైన్యాలను తప్ప నిన్ను చంపకుండా ఉన్నాను. వచనము పైపెచ్చు గాంధారిని ధృతరాష్ట్రుడిని స్మరించి నాకు నీ పట్ల ఈ విధంగా నడుచుకొనటం తప్పనిసరి అయింది. ఆట వెలది. రాజకుమారా, విఖ్యాత విక్రమ, ఆ విధంగా నేను నడుచుకొనటం వలన నీవు ఇంతకాలం నాతో పోరాడావు. ఇంక శాంతి పొందటం మంచిది. నీకు ధర్మరాజుతో పొత్తు తగదటయ్యా. వచనము అని చెప్పి రాబోయే చైత్రమాస పూర్ణిమనాడు రాజశ్రేష్ఠుడైన ధర్మరాజు అశ్వమేధయాగానికి ప్రేమతో నీవు రమ్ము అని పలికాడు. తరువాత అర్జునుడు పవిత్రమైన యజ్ఞాశ్వాన్ని అనుసరిస్తుండగా అది హస్తినాపురం వైపు వెళ్లటం మొదలుపెట్టింది. తన తమ్ముడు ఆయా దేశాలలో తిరిగిన తీరంతా గూఢచారుల వలన ధర్మరాజు విని అతడు ధర్మ ప్రకారంగా అశ్వసంరక్షణం చేసినందుకు పరమానందం పొందాడు. ఆ రోజు ఆట వెలది. ఆ రోజు మాఘమాసంలోని పూర్ణిమ. ధర్మరాజు వైభవోపేతంగా సంతోషాతిశయంతో నిండు కొలువై ఉండి తమ్ములను సగౌరంగా పిలువనంపి వచనము భీముడిని చూచి కందము నీ తమ్ముడు అర్జునుడు గుర్రంతో పాటు వస్తున్నాడని విన్నాను. చైత్రమాసం సమీపిస్తున్నది. ఈ సమయంలో మునులను రాజసమూహమును సముచితంగా ఆహ్వానించటానికి రాజపురుషులను పంపాలి. వచనము వివిధ శిల్పులను రప్పించి యజ్ఞగృహాన్ని నిర్మించుము. అర్హులైన వారు విడిది చేయటానికి తగిన పలురకాల ఇండ్లను కట్టించుము అని ఆజ్ఞాపించగా భీముడు ఆట వెలది. భీముడు యజ్ఞశాలను రాజులు మునులు విడిది చేయదగిన గుహాలను స్వర్ణమయాలుగా మణిమయాలుగా నిర్మించాడు. వాస్తుశాస్త్రం తెలిసినవారు వాటిని చూచి మెచ్చుకున్నారు. కందము భూమియందంతటా తిరిగి మునులను రాజులను యజ్ఞమునకు ఆహ్వానించండని భీముడు బ్రాహ్మణులను పంపాడు. ఆ బ్రాహ్మణులు సద్భక్తిపూర్వకంగా చంపకమాల. బ్రాహ్మణులు ఆహ్వానించగా భూమండలంలో అంతటా ఉన్న రాజులు మునులు ఆనందం అతిశయించగా వచ్చారు. రాజులు తమ సైన్యాలతో వచ్చారు. మునులు తమ శిష్యులతో వచ్చారు. యజ్ఞం జరిగే పద్ధతులు చూడటానికి వారి మనస్సులు తహతహపడుతుండగా అప్పుడు ధర్మరాజు మనస్సులో సంతోషించి కందము వచ్చినవారు సంతోషించగా తానే ఎదురువెళ్లి తీసుకొని వచ్చి వారి వారి విడిది ఇళ్లకు పంపాడు. వారికి ప్రీతి కలిగేటట్లు ఉత్సాహవచనాలు పలికాడు. కావలసిన పదార్థాలు సమకూర్చాడు. ఈ పనులన్నీ వచ్చినవారి అంతస్తులను బట్టి హోదాలను బట్టి ధర్మరాజు నిర్వర్తించాడు. కందము జనమేజయ. తేజస్వంతుడైన ధర్మరాజు రాజులందరికీ కావలసిన భోజనాలు శయ్యలు ఆసనాలు సమృద్ధిగా సమకూరేటట్లు పంపేవాడు. ఇవి కూడా వారి వారి హోదాలకు తగినట్లు పంపేవాడని గ్రహించాలి. చంపకమాల.
దేవేంద్ర వైభవం కలిగిన ధర్మరాజు అహంకారాన్ని వదలి వినయంతో తానే పోయి తీయనైన పలుకులు పలుకుతూ మునులకందరకు దుంపలు, వేరులు, పలురకాల పండ్లు సమర్పించేవాడు. ఈ విధంగా ఏర్పాటులన్నీ పరిపూర్ణంగా ఉండేటట్లు చేసేవాడు. తేటగీతి కోరిన విధంగా అందంగా శాస్త్రోక్తంగా యజ్ఞశాలను, ఇతర మందిరాలను నిర్మించిన శిల్పి బృందానికి మహానందం కలిగేటట్లుగా ధర్మరాజు బహుమానాలిచ్చాడు. సీసము ధర్మరాజు ఆ విధంగా భీముడిని ఆజ్ఞాపించి యజ్ఞశాల నిర్మాణం మొదలైన పనులు చేయించటం చూచి శ్రీకృష్ణుడు మహాసంతోషం పొందాడు. వచ్చిన రాజులు ఆశ్చర్యపడ్డారు. చంద్రవంశోద్ధారకుడైన ధర్మరాజు నేర్పరులైన సేవకులను దోషరహితమైన వివిధ జాతుల జంతువులను తీసుకొని రావలెనని పంపాడు. వారు అటువంటి వాటిని చూచి తీసుకొని వచ్చారు. అన్నరాసులు కొండలవలె లేచాయి. నేయి నదులవలె ప్రవహించింది. బ్రాహ్మణులు ఎడతెగకుండా భోజనాలు చేశారు. ఈ పెంపు వలన యాగ ప్రారంభోత్సవం ఆశ్చర్యదాయకమైనది. కందము జనమేజయ వినుము, 1,00,000 మంది బ్రాహ్మణులు భుజిస్తే ఒకసారి మ్రోగే భేరి ఎడతెగకుండా మ్రోగుచూ ఉన్నయి. ఆ అశ్వమేధ యాగ వైభవాన్ని గూర్చి ఏమని ఎంతని వర్ణించేది. చంపకమాల 4 సముద్రాలు చుట్టిన భూమండలంలోని జనమంతా వచ్చింది. ఆ యజ్ఞంలో రాజులు నేను చేస్తాను అని ముందుకు వచ్చి తమ తమ శక్తియుక్తులు వెల్లడయ్యేటట్లుగా ఎన్నో విధాలుగా పనులు చేసేవారు. ఆ ఒత్తిడికి వారి కిరీటాలు, నగలు తొలగిపోయేవి. వారు వాటిని మాటిమాటికి చక్కగా సర్దుకొనేవారు. సీసము ఆ విధంగా పనులు చేస్తున్న రాజులను ధర్మరాజు పూర్తిగా చూచాడు. ఆ ప్రభువు భీముడిని పిలిచి శీఘ్రంగా రాజులను అందరినీ పూజించుము అని చెప్పాడు. అతడు నకుల సహదేవులను కలుపుకొని ఆనందంతో వారికి తగినట్లుగా రాజులను అందరినీ బహుమాన పురస్సరంగా పూజించాడు. అప్పుడే ప్రసన్నముఖుడైన శ్రీకృష్ణుడు సాత్యకి బలరామాది యాదవులతో కూడి వచ్చాడు. ధర్మరాజు ఆనందించి బలరాముడు, శ్రీకృష్ణుడు మొదలైన యాదవులనందరినీ అత్యధికంగా పూజించాడు. వచనము శ్రీకృష్ణుడు అర్జునుడి ప్రస్తావన తెచ్చి ద్వారక నుండి కావలసినవాడు, వివేకి అయినవాడు ఒకడు వచ్చాడు. అర్జునుడు ఆ పట్టణ సమీపంలో వెళ్లుతుండగా చూచానని వాడు చెప్పాడు. యుద్ధాల వలన అర్జునుడి శరీరం చిక్కిపోయిందని కూడా చెప్పాడు. విజయుడు దగ్గరకు వచ్చాడు కాబట్టి ఈ సమయాన చేయదగిన పనులన్నీ చేయటానికి పూనుకొను మని ధర్మరాజుతో చెప్పాడు. అప్పుడు ఆ రాజు కృష్ణుడితో, కందము అర్జునుడు నీ ఆజ్ఞానుసారం వెళ్లాడు. అందువలన అతడు బల శౌర్య ధైర్య తేజస్వంతుడు అయ్యాడు. యోగక్షేమం కలవాడయ్యాడు. నీవే చేయదగిన పనులన్నీ చేయించుము. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము అశ్వమేధ పర్వము చతుర్థాశ్వాసము. కృతికర్త తిక్కన సోమయాజీ 1275–1260 సంవత్సరముల మధ్య ప్రచురణ తిరుమల తిరుపతి దేవస్థానములు 2013వ సంవత్సరము. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు 2024వ సంవత్సరము